బాపట్ల రాజ్యాంగ ఆమోదం దినోత్సవం సందర్భంగా కార్మిక రైతు సంఘాల నిరసన మోదీ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ డిమాండ్. బాపట్ల జిల్లా రేపల్లె టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. రాజ్యాంగం ఆమోదం దినోత్సవం సందర్భంగా కార్మిక రైతు సంఘాల నిరసన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంపదను సృష్టించే కార్మిక వర్గం రైతాంగాన్ని మోసం చేస్తూ కార్పొరేట్లకు దేశాన్ని తాకట్టు పెడుతుందని విమర్శించారు. ఢిల్లీలో నిర్వహించిన రైతు సంఘాలు పోరాటంలో రైతులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం దేశ పాడి పరిశ్రమలో సహకారక సంఘాల్లో అమెరికా భాగస్వామ్యాన్ని కల్పించడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ పరిశ్రమ అధిపతులకు కార్మిక వర్గాన్ని బానిసలుగా మారుస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారని విమర్శించారు. ఈ క్రమంలోనే మోదీ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపుకోవడం జరిగింది. పరిశీలిస్తూ ఉంటే స్వాతంత్రం అనంతరం కార్మిక రంగంలో మార్పులు చేస్తా ఉన్నాము. ఈ చట్టాలు కార్మికులకి వీళ్ళందరికీ అనుకూలం అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. తన ఎక్స్ ఖాతాలో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కార్మిక చట్టాలను మార్పు చేస్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ కార్మిక చట్టాల మార్పు అంగీకరిస్తే సమ్మె చేయాలి, లేని నేపథ్యంలో 8 రోజులు వేతనం కట్ చేస్తామని చెప్పేసి సమ్మెకి ఈరోజు తూట్లు పడుస్తున్న పరిస్థితి. అట్లానే ఒక సంఘం పెట్టుకోవాలంటే గతంలో కొంతమంది కార్మికులు గ్రూప్ గా ఏర్పడి లేబర్ డిపార్ట్మెంట్ కి 7 అర్జీదారుల నుండి సంఘం పెట్టుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు